చాలామంది తెలియక యేసు ప్రభు అంటే మతాలు మారుస్తున్నాడు అనుకుంటారు, కానీ మతాలు మార్చడం దేవుని ఉద్దేశం కానే కాదు. ఆయన మనసులు మార్చాలని ఆశపడుతున్నాడు, బ్రతుకులు మార్చాలని ఆశపడుతున్నాడు. ఎందుకోసం అంటే మతాలు మార్చుకోవడం ద్వారా ఎవరికి ఉపయోగం లేదు. మనస్సు మారితే ఉపయోగం ఉంది, బ్రతుకులు మారితే ఉపయోగం ఉంది. నా యేసయ్య లోకానికి వచ్చింది మనిషి యొక్క మనస్సును మార్చాలని, హృదయాన్ని మార్చాలని, పాడైపోయిన బ్రతుకులు మార్చాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని తెలుగు ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. మెరిసేదంతా ఏం కాదు, బంగారం కాదు అని. మనిషి చూడ్డానికి పైగా బాగా ఉండొచ్చేమో, చాలా చక్కగా ఉండొచ్చేమో, వెల్ మేనర్స్డ్ పర్సన్గా ఉండొచ్చేమో, వెల్ బిహేవ్డ్ పర్సన్గా ఉండొచ్చేమో, కానీ బాగా చదువుకున్నట్టు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టు ఉండొచ్చేమో, కానీ మనిషి హృదయం మాత్రం పాప బంధకాల చేత బంధించబడింది. దేవుడు మాత్రమే, మరలా చెప్తున్నాను, దేవుడు మాత్రమే మనిషిని విడుదల చేయగలడు ఆ బంధకాల నుంచి. మతాలు మార్చుకోవడం ద్వారా ఉపయోగం ఏమీ లేదు. కొంతమంది మతాలు మార్చుకుంటున్నారని చాలామంది ప్రయాసపడతారు. ఏ మాత్రం ఉపయోగం లేదు మతం మార్చుకోవడం ద్వారా. మీరు ఎవరు మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనసు మార్చుకోండి, బతుకు మార్చుకోండి, జీవితం మార్చుకోండి. యేసు ప్రభుకు మీ హృదయాల్లో చోటు ఇవ్వండి. ప్రభు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అభ్యున్నత దిశగా మీ జీవితాలు సాగిపోతాయి. దేవుడు మిమ్మల్ని బలపరిచి తన మహిమ కొరకు వాడుకుంటారు.